హాయ్ అండి. గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఎలా అనిపించింది? గద్దర్ ఫిలిం అవార్డు అనేది మాకు కొంతవరకు బాధాకరంగా ఉందండి. ఎందుకంటే అందులో గద్దర్ ఫోటో లేకపోవడం అనేది ఒక గద్దర్ అభిమానిగా, ఒక కరీంనగర్ బిడ్డగా నేను కొంతవరకు బాధపడుతున్నాను. కానీ గద్దర్ అవార్డు అనేది మంచిగా ఈ సంవత్సరం కంప్లీట్ చేశారు. కానీ వచ్చే సంవత్సరం అన్నా మంచి గద్దర్ ఫోటో పెట్టి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకలా? ఇప్పుడు అవార్డు ఇచ్చేటప్పుడు నేమ్ ఉంది కదా. నేమ్ ఉంది. నేమ్ కాకుండా మనిషి ఫోటోనే చాలా ప్రముఖం. కాకపోతే సరే, ఓకే. గద్దర్ ఫిలిం అవార్డు ఫస్ట్ అవార్డు అనేది అల్లు అర్జున్ గారికి ఇచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అదే చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే గద్దర్ పేరు ఉందనుకో, ఓకే. అదే విధంగా మేము అంటున్నాం నెక్స్ట్ ఇయర్ అయినా ఫోటో పెడితే బాగుంటుంది అని అంటున్నాము. అదే విధంగా మీరు అన్నట్టు చాలా మందికి ఇచ్చారు. ఆ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు 26-27 మందికి ఇచ్చారు. అందులో అల్లు అర్జున్ గారు కూడా ఇచ్చారు. సో అల్లు అర్జున్ గారు ఏంటంటే కొంత హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎందుకనంటే గతంలో మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్గా మారింది. సో అదే అక్కడ స్టేజ్ మీద కూడా ప్రజలందరూ కూడా అదే చూశారు. అక్కడ ట్రోలింగ్ కూడా అల్లు అర్జున్ గారిను రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా ఒక ధమ్కి ఇచ్చారు. అక్కడ అల్లు అర్జున్ గారు అనేది ఒకటి ట్రోల్ అవుతుంది. ఆ రేవంత్ రెడ్డి గారిని అడిగి మరీ అక్కడ ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. అప్పుడు అమ్మవారి జాతరలో ఏట తలలు నరికినట్టు నరికేస్తా అని ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. సో అది అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అన్నారని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. సో ఇది ఏమవుతుందంటే అల్లు అర్జున్ గారు మెయిన్ ట్రోల్ అవ్వడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గతంలో ఈ ఎర్రచందనం స్మగ్లర్లకు, ఇలాంటి దొంగలు, ఇలాంటి వాళ్లకు సినిమా అవకాశాలు ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళను జైల్లో వేయాలి, సుకుమార్ లాంటి ఇలాంటి దర్శకులను జైల్లో వేయాలని గతంలో తీన్మార్ మల్లన్న కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఇప్పుడు కేసీఆర్ గారు అని అనేక మంది మాట్లాడడం జరిగింది. కానీ చివరికి ఏం జరిగింది? ఆ సినిమా తీసిన అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఈ గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది ప్రజల్లో చాలా చర్చనీయంగా మారింది. అంటే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అల్లు అర్జున్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అది ఏమవుతుందనంటే ఇప్పుడు మనం గతంలో ఒకటి చూసుకున్నట్టయితే ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో. అల్లు అర్జున్ గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అక్కడ జరిగిన సంభాషణ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని తన పొలిటికల్ పవర్ తోటి కొడితే అల్లు అర్జున్ గారు ఏం చేశారండి, తన హార్స్ పవర్ తోటి రేవంత్ రెడ్డి గారిని కొట్టడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారికి వర్సెస్ అల్లు అర్జున్గా మారినందుకు ప్రజలకు కూడా, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే అల్లు అర్జున్ తగ్గించాలని చూసారో, ఎవరైతే అల్లు అర్జున్ తొక్కాలని చూసారో వాళ్ళే ఈరోజు అవార్డులు ఇచ్చి అల్లు అర్జున్ పెద్ద నటుడు, ఉత్తమ నటుడు అని నెత్తి మీద పెట్టుకుంటున్న పరిస్థితి. అంటే సో ఏమనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ ఫ్యాన్గా మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే తెలంగాణకు సంబంధించిన బలగం మూవీ కానీ, ఇంకా మధుప్రియ, ఇంకా కోరెట్ వెంకన్న కానీ ఇలాంటి వాళ్ళకి అవార్డ్స్ గురించి చాలా చర్చనీయమైంది. ఉద్యమకారులకు కానివ్వండి, తెలంగాణ కళాకారులకు కానివ్వండి, చాలా మందికి కూడా రాలేదు. సో ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసింది కాదండి. అక్కడ ఉన్న చిత్ర యూనిట్, అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసింది. సో అది సినిమా హిట్ అయినంత మాత్రాన ఉత్తమ నటుడిగా కీర్తించాలంటే, ఉత్తమ నటుడిగా రాణించాలంటే చాలా కష్టపడాలండి. సినిమా హిట్ అయినంత మాత్రాన అట్లా అనుకుంటే ఇప్పుడు సినిమా తీసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ రాలేదు. అంటే ఉత్తమ నటుడు అవార్డు అనేది చాలా అందులో జీవించాలి, ఆ పాత్రలో జీవిస్తేనే ఆ అవార్డు అనేది వస్తుంది. ఓకే. ఏంటంటే ఉన్నారు, చాలా ఫేమస్ వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా రాని. అంటే చిత్ర యూనిట్ గుర్తించింది అంటే అందులో తెలంగాణకు సంబంధించిన మూవీస్లని, బలగం అలాంటి మూవీస్లని గుర్తించలేదా? అదే అంటున్నాం అండి. ఎందుకంటే బలగం అని అదే అంటున్నాము. ఎందుకంటే సినిమా అనేది వాళ్ళ సినిమా రంగం వాళ్ళు తీశారు. అది పొలిటికల్గా ఏం రేవంత్ రెడ్డి గారు డిసిజన్ తీసుకున్నది కాదు. వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళకు, మనం ఇండస్ట్రీకి మనకు సంబంధం లేదు కాబట్టి కొంచెం ఇండస్ట్రీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని నెక్స్ట్ సారి కన్నా అట్లాంటి అవార్డు ఇస్తే బాగుంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీ వాళ్ళు తెలంగాణకు అవార్డులు ఇవ్వరా? ఉన్నారు కదండి, దిల్ రాజు గారే కదా. అందులో 26 మందిలో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, లేరని ఏం కాదు, అట్లేం లేదండి.